చేయవద్దు. దేవుని విశ్వాసం ఉంచడమే కాదు, తర్వాత ఆయన విశ్వాసం మనము అనేకమైన శ్రమలు కూడా ఏం చేయాలంటే దేవుని కోసం మనము అనుభవించాలి అని పౌలు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరిని? అంతియోకయ, ఈకోనియ అనగా ఎవరైతే పౌలు కొట్టడం చూసారు వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మనకి సరిగ్గా ఇక్కడ హెచ్చరించే పదం తీసుకున్నప్పుడు ఇప్పుడు 20 అధ్యాయంలో కూడా హెచ్చరించడం అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు ధైర్యపరుస్తున్నాడు, మీ అద్దె సెలవు తీసుకున్న వెళ్ళిపోతున్నా అని వాళ్ళు హెచ్చరించడం అంటే ఒక విధంగా మీకు శ్రమలు కాచుకొని ఉంటాయి, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా శ్రమలు ఉంటాయి కాబట్టి అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ హెచ్చరించని మాట మనం చూసినప్పుడు హెచ్చరించడం అంటే వాళ్ళు తప్పు చేశారని కాదు, కానీ కనుక మీరు ఇంకా బలంగా ఉండాలి. ఎందుకంటే ఎఫెసులో నాకు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి కనుక ఎఫెసులో చూశారు కదా. కనుక ఇప్పుడు కొట్టింది పౌలు కొట్టింది ఎక్కడ? లుస్త్రాలో కొట్టింది. ఎవరెవరు? అంత్యోకయ వారు, ఈకోనియ వారు, లుస్త్రా వాళ్ళు కలుపుకుని మొత్తము 3 ప్రాంతాల వాళ్ళు రాళ్ళతో కొట్టారు. కానీ ఇప్పుడు ఈ రాళ్ళతో కొట్టిన దెబ్బలు చూసి మనం దేవుని నమ్ముకోవటమే కాదు, దేవుని కోసం శ్రమలు కూడా మనము అనుభవించాలి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అందుకే ఇంకేమంటాడంటే ఇక్కడ ఎఫెసులో కూడా గొప్ప సేవ జరుగుతూ ఉంది కనుక, ఎందుకంటే అది అర్తెమీ మహాదేవిని ఉన్నటువంటి ప్రాంతం చెప్పుకున్నాం కదా, ఆడ గొప్ప సేవ జరుగుతూ ఉంది. అదే సమయంలో ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు 1 కొరింథీ పత్రిక అక్కడ చెప్తుంటాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం చూడండి. ఎఫెసులో నాకు ఎదిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా సరే నేను పారిపోవడంలా. అది అట్లాగే మీరు కూడా ధైర్యంగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము చదువుదాము. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి అన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నాడు గక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. ఎదిరించేవారు అనేకులు ఉన్నారు కాబట్టి నేను పారిపోతున్నాను అని చెప్పట్లే పౌలు. చూసారా, ఎదిరించే వాళ్ళు అనేకులు ఉన్నా చెప్పండి, ఎఫెసులో నేను నిలిచి ఉన్నాను కాబట్టి మీరు అలా ఉండాలి. చూసారా, కాబట్టి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు రాళ్ళతో కొట్టడమే కాదు కనుక ముందున్నటువంటి టైంలో కూడా మనం చూసామంటే ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. ద్వారం తెరవబడింది, అదే సమయంలో ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో కూడింది అని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే పేతురు కూడా పేతురు భక్తుడు చూడండి, పేతురు రాసినటువంటి 1 పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు పత్రిక. క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో పోరాటాలతో కూడిందిగా మరి పేతురు భక్తుడు రాస్తాడు. పేతురు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఏక మీదటి మనుజాశలను అనుసరించి నడుచుకొనక చాలండి. కానీ క్రీస్తు శరీరమును శ్రమపడ్డాడు కాబట్టి మీరు కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. 12వ వచనం, ఇదే 4వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసు పత్రిక 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12 చదువుతాం. 12 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. చూసారా, కనుక ఏమంటారంటే మీకు ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు వాటి జరుగుతున్నప్పుడు మీకేదో ఒక వింతలాగా మీరు ఆశ్చర్యపడవద్దు. అంటే క్రైస్తవ జీవితము దేంతో గురించి చెప్పండి? శ్రమలతో కూడింది. అందుకదే పౌలు అంటున్నాడు, నన్ను రాళ్ళతో కొట్టినా మీరు డీల్ అవ్వద్దు, మీరు ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అర్థం ఏంటంటే దృఢంగా ఉండాలి, విశ్వాసం నిలిచి ఉండాలి. ఎఫెసు ఎదిరించేవారున్నా, నాకు ఎదిరించే వాళ్ళు ఉన్నా, నేను నిలిచే ఉన్నాను ఎఫెసు, మీరు అలా ఉండాలి. కాబట్టి పేతురు భక్తుడు అంటాడు, యేసు కూడా శ్రమపడ్డాడు, మనం కూడా ఆయన నమ్మిన మనం కూడా ఏం చేయాలి చెప్పండి? అలాంటి మనసు ధరించుకోవాలి. కనుక మనకు శ్రమలు కలుగుతున్నప్పుడు ఇది ఒక వింతలాగా ఆశ్చర్యపడవద్దు. క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో కూడినది. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఆయన విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షాన శ్రమ కూడా పడాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29-30 చదువుకుంటాం, బాగుంటుంది. 29-30 అందరం కలిసి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 29-30. ఎలాగనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను. చూసారా, యేసును నమ్ముకోవటమే కాదు కానీ నమ్ముకున్న మనము చెప్పండి, ఆయన పక్షం ఏం చేయాలంట? శ్రమ కూడా పడాలి. నమ్ముకొని విశ్వాసం ఉంచడమే కాదు. ఇప్పుడు హెచ్చరించడం అంటే పౌలు ఇవన్నీ చెప్తున్నాడు వాళ్ళకి. ఎవరికి చెప్పండి? ఎవరికి? శిష్యులకు. కనుక ఈ సంగతి వాళ్ళు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే పైన అలా జరిగింది కదా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కానీ వేరే ప్రాంతానికి పౌలు వెళ్ళిపోతున్నాడు, సెలవు పుచ్చుకోబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి ఇలాంటి లేఖనాలు వాళ్ళకి చూపించి హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ సంగతులు. అందుకే ఈ శ్రమ గురించి పౌలు తెస్సలోని పత్రిక రాస్తే ఏమంటాడు? 1 తెస్సలోనికైలు 3వ అధ్యాయం. 1 తెస్సలోనికైలు. శ్రమలు క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉన్నాయి. శ్రమలు రక్షించబడవద్దు అని రాస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3 వచనాలు చదువుతాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము క్షమించండి, తెస్సలోని పత్రిక 1 తెస్సలోనికైలు 3వ అధ్యాయం. 1 తెస్సలోనికైలు 1వ అధ్యాయము 3వ అధ్యాయము 1-3 వచనాలు. 1 తెస్సలోని చాప్టర్ 3 verse 1-4 కలిసి ఉన్నాయి, మనం చదవండి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి మా శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్ముని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్ముని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగింది, ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. పౌలు అన్నాడు, ప్రియులారా, ఈ యొక్క శ్రమలు చూసినప్పుడు ఎవడు కూడా కదిలింపబడకూడదు. ముందే చెప్పాడంట, మీకు శ్రమ వస్తుందని చెప్పాం కదా, అలాగే జరిగింది. కనుక అలాగే జరిగింది కదా, కాబట్టి అది మీకు కూడా తెలుసు. అంటే వాళ్ళు ముందే చెప్పాడు. కాబట్టి ప్రభు కూడా ముందే చెప్పాడు, లోకములను ద్వేషించిన వాడు మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఈ పౌలు కూడా వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది. కనుక నేను ముందే చెప్పాను కదా మీకు శ్రమ ఉంటుందని, అది అలాగే జరిగింది. కాబట్టి ఈ శ్రమల ద్వారా మీరు ఎవరు కూడా కదిలించబడకూడదు అని పౌలు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం కూడా ఏం తీసుకోవాలంటే, ప్రభుని నమ్మిన మనకు కూడా తప్పనిసరిగా ఈ లోకాలు ఏమంటాయి చెప్పండి? శ్రమలు ఉంటాయి. కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళకి శ్రమ లేదని ప్రభు ఎక్కడ చెప్పలేదు. యోహాను 16:33 లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నా. లోకంలో మనకు శ్రమలు ఉన్నాయి. కాబట్టి ప్రభుని నమ్మిన మనకి ఇంకెక్కువ శ్రమలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, ఆ శిష్యులకు వాళ్ళు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆ అల్లరి చూసి బెదిరిపోతారేమో, జడిసిపోతారేమో, నేను వెళ్ళిపోతున్నా, మీ సంగతి ఏంటి? కనుక ఎఫెసు నాకు ఎదిరించే ఉన్నారు, ఆయన నేను నిలిచి ఉన్నాను. కాబట్టి శ్రమ వస్తున్నప్పుడు ఆశ్చర్యపడవద్దు, అది ముందు చెప్పాం కదా, అలాగే జరుగుతుంది. చూసారా? కాబట్టి ఇలాంటి వాటిలో మీరు ఎలాగ ఉండాలి? ధైర్యంగా ఉండాలి అని అంటున్నాడు. 20వ అధ్యాయం అపోస్తలుల 20వ అధ్యాయం. ఆ రీతిగా వాళ్ళను హెచ్చరించడం అంటే తప్పు చేశారని కాదు, కానీ వాళ్ళను ధైర్యపరుస్తూ ఉన్నాడు. కనుక వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కనుక శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, నిరాశపడకుండా ధైర్యపరుస్తూ ఉన్నాడు. 1వ వచనం. అల్లరి అడిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని, అంటే సెలవు పుచ్చుకుంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళ యొద్ద నుండి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వాళ్ళ యొద్ద ఎక్కడికి పోతున్నాడు అది కూడా చెప్పాడు. సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరు. ఎక్కడి నుంచి? ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎఫెసులో ఉన్నాడు. ఎఫెసులో ఉండి అన్ని సంగతులు చెప్పి ఇప్పుడు నేను ఎఫెసు నుండి మాసిదోనికి వెళ్తున్నాను. కాబట్టి మరి మీరు కుంగిపోవద్దు, ఇవన్నీ చూసి నిరాశపడవద్దు అని చెప్పేసి వారిదే సెలవు పుచ్చుకొని, అంటే నేను మీతో ఉండనీక, కనుక మీతో లేకుండా వెళ్ళిపోతున్నాను. మరి నేను మీతో లేనప్పుడు ఎలాగ ఉండాలి? ఫిలిప్పీ పత్రిక
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. నేను మీతో లేని కాలములో మీరు ఎట్లా జీవించాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించు. ఆ మాట గమనించండి. నేను మీతో లేని కాలమున అంటే పౌలు దైవ సేవకులు ఎల్లప్పుడూ మనతో ఉండరు, చూసారా? కనుక ఎల్లప్పుడూ మనతో ఉండరు. కాబట్టి నేను మీతో లేని కాలంలో కూడా దైవ సేవకు ఉంటే ఎలా ఉంటుంది? భయం ఉంటుంది, కనుక క్రమం ఉంటుంది, కనుక ఇవన్నీ సంగములు ఉంటాయి. కనుక ఇప్పుడు నేను మీతో లేని కాలమున అంటే నేను మీతో లేకపోయినా సరే మీరు ఎట్లా ఉండాలి? భయముతో వణుకుతే మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలి. చూడండి, ఆ క్లాసులో టీచర్ ఉంటేనే స్టూడెంట్ భయపడతాడు. టీచర్ లేదనుకున్న క్లాస్ అంతా ఎట్లా ఉండదు చెప్పండి? పక్క క్లాస్ వచ్చి ఆపండి రా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు పక్క టీచర్ వచ్చి. కనుక ఒకరిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎందుకు? లోపల ఎక్కడ ఎవరు లేరు, టీచర్ లేదు, చూసారా? అంటే ఎవడిష్టం వాళ్ళది. కానీ ఇప్పుడు పౌలు అదే భయపడుతున్నారు. నేను ఉంటేనే మీరు భయపడటం కాదు, నేను మీతో లేని కాలంలో కూడా మీరు ఎట్లా ఉండాలి? మీరు భయముతో వణుకుతో మీ సొంత రక్షణ ఎందుకు? ఇప్పుడు నేను మీ ఇద్దరి నుండి సెలవు పుచ్చుకుంటున్నా, వెళ్ళిపోతున్నా అని వాళ్ళకి ఒక విధంగా అప్పగింతల్లాగా ధైర్యపరచడంలాగా ఈ సంగతులు పౌలు వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఇది మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 20వ అధ్యాయము అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ అధ్యాయము మొదటి వచనం. వారి అద్దె సెలవు పుచ్చి హెచ్చరించిన మీదట మనం ధైర్యపరిచి వారి అద్దె సెలవు పుచ్చుకొని మాసిదోనియాకి వెళ్ళుటకు బయలుదేరెను. చెప్పండి, ఆడిపోతాండి పౌలు ఇప్పుడు మాసిదోనియా. ఎక్కడి నుండి? ఎఫెసు నుండి మాసిదోనియా. ఒకసారి మ్యాప్లో చూడండి, ఎఫెసు అక్కడ ఉంది, చూడండి ఎఫెసు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎఫెసు నుండి పౌలు ఎక్కడ పోతున్నాడంట? మాసిదోనియా ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పౌలు ఇప్పుడు ఈ మాసిదోనియా ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నాడు, చూసారా? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పౌలు, ఎఫెసులో ఉన్నటువంటి పౌలు వీళ్ళకైనా అనేక సంగతులు చెప్పాడు, శిష్యులందరినీ పిలిచి అనేక సంగతులు ఎఫెసులో చెప్పాడు. కనుక ఎఫెసు చెప్పి ఇప్పుడు ఇక్కడ ఎఫెసు నుంచి మాసిదోనియాకి వెళ్ళబోతున్నాడు. గుర్తుపెట్టు, మాసిదోనియా. కానీ ఇప్పుడు మాసిదోనియాకు ఎందుకు వెళ్తున్నాడు పౌలు అన్నప్పుడు, కనుక పౌలు చూడండి, పౌలు ఎఫెసులో ఉన్నప్పుడే ఆ కొరింథీ ప్రాంతానికి, కనుక కొరింథీ ప్రాంతానికి కింద ఈ అక్కయ్య కనపడుతుంది కదా, ఈ అక్కయ్య, కొరింథు, గ్రీసు, వీటన్నిటిని కూడా అక్కయ్య ప్రాంతాలు అంటాడు, కొరింథీ ప్రాంతాన్ని. పౌలు ఎఫెసులో ఉన్నప్పుడే ఒక టీంని కొరింథీ పంపిస్తాడు. పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు ఒక టీంని ఎక్కడ పంపిస్తున్నాడు చెప్పండి? కొరింథీ పంపిస్తున్నాడు. కనుక ఎందుకు కొరింథీ? చూడండి, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము. ఎఫెసులో ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళక ముందు కొరింథీ సంఘానికి పౌలు ఒక టీముని పంపిస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 10-11 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము మనం గమనించామంటే మొదటి కొరింథీ 16వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్ద నిర్భయ ఉన్నట్లు చూచుకొనుడి, నా వల్ల అతడు ప్రభు పని చేయుచున్నాడు గనుక ఎవడైనా అతడు తునీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతన్ని సమాధానంతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. కానీ ఇప్పుడు పౌలు ఎఫెసులో ఉన్నప్పుడే కొరింథీ సంఘాన్ని బలపరచడానికి ఎవరిని పంపిస్తున్నాడు చెప్పండి? తిమోతిని పంపిస్తున్నాడు. పౌలు యొద్ద చాలామంది టీం ఉన్నారు, పౌలు యొద్ద టీం చాలామంది ఉన్నారు శిష్యులు. వాళ్ళలో ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? తిమోతి. కానీ ఇప్పుడు ఎఫెసులో ఉండగా కొరింథీ సంఘాన్ని బలపరచడానికి ఎవరిని పంపిస్తున్నాడు పౌలు? ఇప్పుడు తిమోతిని. అదే కొరింథీలు చెప్తున్నాడు, నేను తిమోతిని పంపిస్తున్నాను, ఆయన జాగ్రత్త చూసుకోండి, కనుక ఆయన ఇబ్బంది పెట్టవద్దు, కనుక అతను తుణీకరింపవద్దు అని చెప్పేసి ఆ సంఘానికి రాస్తున్నాడు. అట్లా తిమోతిని పంపించాడు. తర్వాత 19వ అధ్యాయంలో ఉన్నప్పుడు కూడా పౌలు ఒక బృందాన్ని, ఒక టీంను పంపించాడని చదువు చెప్పుకున్నాం. కనుక ఒక బృందాన్ని, ఒక టీమును పంపించాడు గ్రీసు ప్రాంతానికి అని చదువుకున్నాం, అకయ ప్రాంతానికి. ఎందుకంటే గత వారం కూడా చెప్పాను, యెరూషలేములో ఎవరున్నారని చెప్పి
బీదలు ఉన్నారు. చెప్పండి విషయం ఎవరన్నా చెప్పండి. బీదలు కనుక కరువుతో ఉన్నారు, బీదలుగా ఉన్నారు, దారిద్ర్యంతో ఉన్నారు. అలాంటి వారికి సహాయాన్ని పంపడానికి కనుక కొన్ని టీంలు పంపించాడు పౌలు. అట ఆ క్రమములో అక్కయ లేదంటే గ్రీసు ప్రాంతానికి బర్నబా అనేటువంటి క్షమించండి తీతు అనేటువంటి బృందాన్ని పంపించాడు. తీతు ఆయనతో పాటు కొంతమందిని పంపించాడు, ఒక బృందాన్ని. వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు 20వ అధ్యాయం అపోస్తల కార్యం 20వ అధ్యాయము అపోస్తల కార్యం 20వ అధ్యాయము ఇది 19వ అధ్యాయం చదువుకున్నప్పుడే మనం చెప్పుకున్నాం. 19వ అధ్యాయం చదివినప్పుడు ఒక టీంని పంపించారు. వాళ్ళు ఏం తీసుకొచ్చారని చెప్పుకున్నాం. పౌలుకి సహాయ నిధిని తెచ్చారని కూడా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే 20వ అధ్యాయంలో చూడండి, ఆ మాట చదువుదాము. 2వ వచనం. మాసిదోనియా, మొదటి వచనంలో మాసిదోనికి వెళ్ళేటకు బయలుదేరిను. 2 చదవండి. ఆ ప్రదేశం అందంతా సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు పౌలు? గ్రీసు. చూడండి, గ్రీస్ అంటే ఎక్కడుందో చూడండి. గ్రీస్ ఎక్కడికి వచ్చాడు పౌలు? ఎక్కడి నుంచి ఇప్పుడు? ఎఫెసు నుంచి ఎక్కడికి వచ్చాడంట? గ్రీస్కి వచ్చాడు. ఈ గ్రీసుని, ఈ కొరింథీ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? అక్కయ అని కూడా పిలుస్తారు. కనుక అక్కయ అంటే కూడా, అక్కయ అంటే మళ్ళీ కొత్త ప్రదేశం ఏం కాదు. అక్కయ అంటే గ్రీసు లేదా కొరింథీ ప్రాంతాలని చెప్పవచ్చు. కానీ ఈ కొరింథీ ప్రాంతాలని గ్రీస్ అని పిలుస్తారు. ఇక్కడ మాసిదోనియా ప్రాంతాలంటే తెస్సలోనిక, బెరయ, ఫిలిప్పి, ఈ ప్రాంతాలని ఏ ప్రాంతాలు? మాసిదోనియా ప్రాంతాలను మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు పౌలు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గ్రీసు ప్రాంతానికి పౌలు వచ్చి ఏమంటున్నాడంటే, ఇక్కడ గ్రీస్ ప్రాంతానికి వచ్చే టైంలో మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది. కనుక ఒక మధ్యలో ఒక స్టాప్ చూడండి. ఇక్కడ పౌలు ఎఫెసు నుంచి గ్రీస్ ప్రాంతానికి వెళ్తున్నాడు. కనుక ఇది వచ్చే క్రమముల మధ్యలో త్రోయలో ఒక వ్యక్తి కలవాలని చెప్తాడు. త్రోయలో మరొక వ్యక్తి కలవాలని పౌలు చెప్తున్నాడు. అది ఎక్కడ చెప్తున్నాడంటే ఈ అపోస్తల కార్యాలు చెప్పడం లేదు, కొరింథీ పత్రికలో చెప్పాడు. చూడండి, 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. ఆ వెళ్తున్న సమయంలో మధ్యలో నన్ను కలవాలి అని చెప్పేసి చెప్పాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నప్పుడు చెప్పండి? ఆయన ఎఫెసు నుండి గ్రీసుకు వెళ్ళే క్రమంలో త్రోయ ద్వారా వెళ్ళాలి, త్రోయ నుంచి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఏమని చెప్పాడంటే పౌలు వాళ్ళకి? 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం అందరం కలిసి 12-13 వచనాలు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి 2 కొరింథీ 2వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుని తీతు నాకు కనపడన. 13 నా మనసులో నెమ్మది లేక వారి వద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. ఇప్పుడు అందరూ కూడా చూడండి, పౌలు వెళ్ళాలనుకున్నాడు. ఎఫెసు నుండి మాసిదోనియా ప్రాంతం వెళ్ళాలనుకుంటున్నాడు. మధ్యలో ఎవరు కలవాలనుకున్నాడు? త్రోయలో తీతును. అంటే ఎఫెసులో ఉండగానే తీతు యొక్క బృందాన్ని పంపించాడు ఆ ప్రాంతాలకి. ఇందా చెప్పాను ఎందుకు ఆ ప్రాంతాలు పంపించాడంటే యెరూషలేములో కరువులో ఉన్నటువంటి విశ్వాసులకు ఒక సహాయ నిధిని ఫండ్ రైజ్ చేయడానికి కనుక కలెక్ట్ చేసి మీరు త్రోయలో కలవండి అని చెప్పాడు. కనుక ఎవరికి? తీతుకి. అయితే త్రోయలో కలిసాడు. ఇప్పుడు తీతు కలవలేదంట. చెప్పండి, ఏం చేయాలి పౌలు? అందరూ చూడాలి. ఇక్కడ ఎఫెసులో వాడెక్కి వెళ్తున్నప్పుడు త్రోయలో కలవాల్సినటువంటి తీతు త్రోయలో కలవలేదు. అయ్యో నేను వీళ్ళకి కలవమని చెప్పాను కదా, కలుసుకోవాలని చెప్పాను కదా, అయితే వాళ్ళు కలుసుకోలేదని చెప్పేసి కనబడపోతే పౌలు యొక్క మనసులో ఏమి లేదంట? నెమ్మది లేదు. చూడండి, అంత నెమ్మది లేక ఇప్పుడు త్రోయలో కలవలేదు కాబట్టి సరిగ్గా పౌలు ఎక్కడికి పోయాడు? మాసిదోనియా ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మనం ఫిలిప్పి నుంచి మనం చూస్తున్నాం. కానీ ఫిలిప్పీలో ఉండగా కొరింథీ ప్రాంతానికి ఎవరు పంపించాడు చెప్పుకున్నాం? పౌలు. చెప్పండి, ఎఫెసులో పౌలు ఉండగా కొరింథీ ప్రాంతానికి ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు వాళ్ళని బలపరచడానికి. ఎఫెసులో ఉండగా ఎఫెసులో ఉండగా తీతు యొక్క బృందాన్ని కూడా ఈ అక్కయ గ్రీసు ప్రాంతాలకి పంపించాడు. ఎవరు? పౌలు. అదొక టీముని. కనుక అంటే పౌలు ఒక్కడే వెళ్ళలేక అన్ని ప్రాంతాలకి వాళ్ళని పంపించాడు. ఇప్పుడు ఎఫెసు నుంచి ఆయన మాసిదోనికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ మాసిదోనికి వెళ్ళే క్రమంలో మధ్యలో త్రోయలో ఎవరిని కలవాలనుకున్నాడు? తీతుని కలవాలనుకున్నాడు. కానీ తీతు కలిశాడా? తీతు కలవలేదు కాబట్టి మనసులో నెమ్మది లేక బాధపడి ఎక్కడ బయట ఆయన పౌలు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు.
కలవాల్సింది ఎక్కడ తీతు? త్రోయలో కలవాలి. చెప్పండి, ఎక్కడ కలవాలి? త్రోయలో. మరి ఎక్కడ కలిశాడు ఆయన? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5 నుంచి 7 వచనం మనం చదువుతాం. 5, 6, 7 వచనాలు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5 నుంచి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎట్టి పోయినను మాకు శ్రమయే కలిగను. వెలుపట పోరాటములను లోపట భయములను ఉండెను. అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీ కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వల్ల కూడా ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. ఇప్పుడు చెప్పండి, తీతు ఎక్కడ కలవాలి? అసలైతే ఎక్కడ కలవాలనుకున్నాడు పౌలు? త్రోయలో కలవాలనుకున్నాడు. కానీ ఎక్కడ కలిశాడు? మాసిదోనియాలో కలిశాడు. కానీ ఇప్పుడు మాసిదోనియాలో కలిసినప్పుడు త్రోయలో కలవనప్పుడు పౌలు హృదయం ఏమీ లేదు చెప్పండి, నెమ్మది లేదు. కానీ అయ్యో కలవాల్సినటువంటి కలవాలంటే ఆ రోజుల్లో ఫోన్లు టక్కన ఫోన్ కొట్టి ఎక్కడ దాకా వచ్చావు నడవడానికి, కాబట్టి నడవాలి. కనుక ఇప్పుడైతే మనం ఫోన్ చేస్తాం, కనుక ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చామో తెలుసుకుంటాం. కాబట్టి ఎక్కడున్నారో తెలియదు సమాచారం, కనుక త్రోయలో కలవాలి. కానీ ఇప్పుడు కలవలేదు. పౌలుకి నెమ్మది లేక మాసిదోనియాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు తీతు ఎక్కడ కలిశాడంటే పౌలును మాసిదోనియాలో కలిశాడు. కలిసినప్పుడు పౌలుకి ఏం కలిగిందంటే గొప్ప ఆదరణ కలిగింది, నెమ్మది కలిగింది. పౌలుని కలిశాడని చెప్పేసి మనం చదువుతూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా మాసిదోనియా ప్రాంతంలో ఇప్పుడు తీతు ఎవరిని కలిశాడు చెప్పండి? పౌలుని కలిశాడు. కలిసిన తర్వాత ఈ పౌలు మాసిదోనియా నుండి 2వ కొరింథీ పత్రిక రాసి పంపిస్తాడు. ఎన్నో పత్రిక అంటే ఇది? 2వ కొరింథీ పత్రిక రాసింది ఎక్కడి నుంచి అంటే ఈ మాసిదోనియా నుండి. కానీ ఇప్పుడు వాళ్ళు తెచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళకి 2వ పత్రిక రాస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక ఎక్కడి నుంచి రాయబడింది అంటే మాసిదోనియా నుండి అని రాసుకోవాలి. మొదటి పత్రిక ఎక్కడి నుంచి అని చెప్పుకున్నాము? మొదటి కొరింథీ పత్రిక ఎక్కడి నుంచి రాశాడని చెప్పుకున్నాం, చెప్పాం 19వ అధ్యాయం అన్నప్పుడు. ఎఫెసు నుండి చెప్పండి, ఎప్పుడంట? ఎఫెసు నుండి మొదటి కొరింథీ పత్రిక రాశాడు. 19వ అధ్యాయంలో రాశాడు. ఎఫెసు నుంచి మొదటి కొరింథీ పత్రిక 19వ అధ్యాయంలో పౌలు మొదటి కొరింథీ పత్రిక రాశాడు. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడు? ఎఫెసు నుంచి కాదు. ఎక్కడి నుంచి ఇది? మాసిదోనియా నుండి రాస్తున్నాడు. మాసిదోనియా నుండి రాసిన పత్రికే 2వ కొరింథీ పత్రిక అని మనం రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు పౌలు అపోస్తల కార్యం 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం ఏమంటున్నాడు? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. ఈ 20వ అధ్యాయం ఇంత కథ ఉంది. కాబట్టి ఒక్క వచ్చిన లాగా ఉంది, కానీ ఇన్ని ఉన్నాయి కనుక లింకులు చూసారా. కాబట్టి ఇప్పుడు చదువుదాము అందరం కలిసి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 2వ వచనం. ఆ ప్రదేశముల యందు సంచరించి, అంత చదవండి 2వ వచనము. ఆ ప్రదేశముల యందు, చాలండి. ఏ ప్రదేశములు? పై వచ్చిన మొదటి వచ్చిన మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు పౌలు? ఇప్పుడు మాసిదోనియా వెళ్ళాడు. మాసిదోనియాకి వెళ్ళక మధ్యలో ఎవరిని కలవాలనుకున్నాడు? తీతుని కలవాలనుకున్నాడు. తీతు కలవలేదు. కలవకపోతే తర్వాత కలిశాడు. ఎక్కడ కలిశాడు? మాసిదోనియాలో కలిశాడు. నెమ్మది పొందాడు, ఆదరణ పొందాడు పౌలు వచ్చిన తర్వాత. వాళ్ళు ఒట్టిగా రాలేదు. వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చారని చెప్పుకున్నాము? సహాయ నిధి. కరువులో ఉన్నటువంటి యెరూషలేము ప్రజల కోసం ఏం తీసుకొస్తున్నారు? వాళ్ళు సహాయ నిధిని తీసుకొచ్చారు. ఇప్పుడు పౌలును ఈ టీం అక్కడ కలిసింది. తీతు యొక్క టీము మాసిదోనియాలో కలిసింది. అప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో ఆ ప్రదేశముల యందు సంచరించి. ఆ ప్రదేశం అంటే ఏ ప్రదేశాలు చెప్పండి? ఏ ప్రదేశాలు? మాసిదోనియా ప్రదేశాలు. చెప్పండి, ఏ ప్రదేశాలు? మాసిదోనియా ప్రదేశాలు. ఈ మాసిదోనియా ప్రదేశాలు అంటే ఎక్కడి దాకా వెళ్ళాడు అనే సంగతి అపోస్తల కార్యాలు చెప్పలేదు, రోమపత్రికలో చెప్పాడు. రోమపత్రిక 15వ అధ్యాయం చూడండి. మాసిదోనియా ప్రదేశాలంటే పౌలు ఎక్కడి దాకా వెళ్ళాడంట ఆ ప్రదేశాల్లో? రోమపత్రిక 15వ అధ్యాయం. రోమన్ చాప్టర్ 15. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అందరం కలిసి చదువుదాము. 18వ వచనం నుండి మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18, 19 వచనాలు. రోమపత్రిక 15వ అధ్యాయం 18, 19 వచనాలు అందరం కలిసి చదవండి.
ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటన్నిటిని గూర్చే గాని మరి దేని గురించి మాట్లాడి తెగింపను. ఇప్పుడు చదవండి. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న పై ప్రదేశముల యందు ఇల్లూరీకు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. ఇప్పుడు చూడండి, యెరూషలేము ఎక్కడ? ఈ కింద చెప్పండి, ఎక్కడ ఉంది? ఈ డౌన్, ఇక్కడ యెరూషలేము. ఇక్కడ మొదలుకొని ఈ పై ప్రదేశాలు అన్నిట్లో ఎక్కడ ప్రకటించాడంట? ఇల్లూరికి. చూడండి మ్యాప్ చూడండి. కనుక ఇప్పుడు మాస్దోనియా ప్రదేశాలు, ఆ ప్రదేశాలంటే ఇప్పుడు ఏ ప్రదేశం ఉంది దీంట్లో? ఏ ఊరు ఉంది? ఏ ప్రాంతం? ఇల్లూరికి దాకా వెళ్ళాడు. అదన్నమాట. ఇప్పుడు అపోస్తలుల 20వ అధ్యాయంలో మాస్దోనియా ప్రదేశాలు సంచరించాడంటే మాస్దోని ఇక్కడే కాదు, కనుక తెస్సలోనిక బెర ఈ ప్రాంతాలే కాదు. ఇప్పుడు రోమపత్రికలు చెప్తున్నాడు. రోమపత్రికలు ఎక్కడి దాకా వెళ్ళాడంట? ఇల్లూరికి దాకా వెళ్ళాడు. చూడండి, దళమిది పైన ఉంది కదా, ఇక్కడ ఇల్లూరు అంటే ఈ ప్రాంతాల దాకా తీసుకెళ్ళాడు సువార్త. చూసారా? కనుక ఇప్పుడు ఇల్లూరికి దాకా పోయిన సంగతి మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు రోమపత్రికలు చెప్తున్నాడు. కనుక ఇక్కడేమో అపోస్తలుల 20వ అధ్యాయంలో పై ప్రదేశాలు సంచరించాడు చదువుకుని వెళ్ళిపోతే, ఏ ప్రదేశాలు పై ప్రదేశాలంటే మాస్దోనియా ప్రదేశాలు. ఏంటి ఆ పై ప్రదేశాలు? ఏముంది? పైన ఏముంది? ఇల్లూరికి ఉంది. కానీ ఇప్పుడు రోమపత్రికలు చెప్తున్నాడు, ఇల్లూరికి దాకా నేను సువార్త పూర్ణముగా ప్రకటించాను అన్నాడు. కానీ ఇప్పుడు పౌలు ఎఫెసు నుంచి మాస్దోనియా వచ్చి మాస్దోనియా ప్రాంతాలు సంచరిస్తూ ఎక్కడి దాకా వెళ్ళాడు చెప్పండి? ఇల్లూరికి దాకా వెళ్ళాడు. కనుక ఇప్పుడు ఇల్లూరికి దాకా వెళ్ళాడని మనకు అపోస్తలుల 20వ అధ్యాయంలో ఉందా? లేదు. ఎక్కడ దొరుకుతుంది మనకు అది? రోమపత్రికలు చెప్పాడు. కనుక అంటే పై ప్రదేశాలు అంటే ఆ మాస్దోనియా ప్రదేశాల్లో ఇల్లూరికి దాకా నేను క్రీస్తు సువార్త పూర్ణముగా ప్రకటించాను అని చెప్పాడు. ప్రకటించి 2వ వచనం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 2వ వచనం, సంచరించి పెక్కు మాటలతో వాడిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను. అందరూ చూడాలి. ఇప్పుడు పౌలు మాస్దోనియా ప్రాంతాలంతా సంచరించి ఆ ఇల్లూరికి దాకా వెళ్ళి నెక్స్ట్ ఆడికి వచ్చాడంట, గ్రీస్కి వచ్చాడు. గ్రీస్ అంటే ఏమని చెప్పుకున్నాము? అకయ ప్రాంతం. అకయ ప్రాంతం ఏమంటారు చెప్పండి? గ్రీసు లేదా కొరింథ్ అని కూడా పిలుస్తారు. కాబట్టి అకయ అన్న, కొరింథ్ అన్న, గ్రీస్ అని ఇవన్నీ కూడా ఒకే ప్రాంతాలు. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా వీటన్ని అకయ ప్రాంతాలని. ఇవన్నీ ఏ ప్రాంతాలని చెప్పుకున్నాము? మాస్దోనియా ప్రాంతాలని చెప్పుకున్నాం. ఈ ప్రాంతాలు ఏమని చెప్పుకున్నాము? గలతీయ ప్రాంతాలని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు పౌలు మాస్దోనియా ప్రాంతాలకు వచ్చి ఇల్లూరికి దాకా వెళ్ళి సువార్త ప్రకటించి నెక్స్ట్ ఎక్కడికి వచ్చాడంట? గ్రీస్కి వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? గ్రీస్కి వచ్చాడు. కనుక గ్రీస్ దేశం వచ్చాడు. కనుక గ్రీసు అది అకయ ప్రాంతం, కొరింథీ ప్రాంతం. కానీ ఇప్పుడు 20వ అధ్యాయము 3వ వచనంలో రాయబడుతుంది. 2వ వచనంలో పెక్కు మాటలతో ఆదరించి వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు చెప్పండి? గ్రీసునకు వచ్చాడు. ఇప్పుడు పౌలు మ్యాప్ చెప్పండి, ఎటు నుంచి ఎటు వెళ్ళాడు? ఎఫెసు నుండి త్రోయికి వెళ్ళాడు. త్రోయిలో ఎవరు కలవలేదు చెప్పండి? తీతు కలవలేదు. అక్కడ బాధపడి నెమ్మదిలో ఎక్కడికి వెళ్ళాడు? మాస్దోనియా వెళ్ళాడు. మాస్దోనియా ఎవరు కలిశారు? కలవలసినటువంటి తీతు టీం కలిశారు. కలిసిన తర్వాత ఆదరణ పొందాడు, నెమ్మది పొందాడు. ఆ తర్వాత వాళ్ళ సహాయ నిధిని కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత పౌలు ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చేలోపు ఎక్కడి దాకా వెళ్ళొచ్చాడు? సువార్తకి ఇల్లూరికి దాకా వెళ్ళొచ్చాడు. ఈ టీంలో వచ్చేటప్పటికి ఇల్లూరి దాకా వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఆడిపోతున్నాడు, గ్రీస్కి వెళ్తున్నాడు. ఇది పౌలు యొక్క మ్యాప్ మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎఫెసు, త్రోయ, మాస్దోనియా, ఇల్లూరికి పైనుంచి కిందకి గ్రీస్కి వస్తూ ఉన్నాడు. కనుక వచ్చి అక్కడ ఏం జరుగుతుంది? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము చూడండి, 3వ వచనం. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకి వెళ్ళవలని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకునేను. ఇప్పుడు 2వ వచనంలో గ్రీసునకు వచ్చిన రాయబడింది. అతడు అక్కడ 3 నెలలు గడిపి, ఎక్కడ 3 నెలలు గడిపి? గ్రీసులో. అందరూ చూడండి మ్యాప్. గ్రీస్ అంటే ఏ ప్రాంతం ఇది? అక్కయ్య. ఇంకో పేరేమని చెప్పండి? కొరింథీ ప్రాంతం. ఇప్పుడు గ్రీసులో ఉన్న అంటే ఏ ప్రాంతం ఉన్నాడు? కొరింథీ ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి గ్రీస్ ప్రాంతం కొరింథీ ప్రాంతానికి వచ్చాడు. ఈ కొరింథీ ప్రాంతానికి వచ్చి ఎన్ని నెలలు గడిపాడంటే అక్కడ చెప్పండి? 3 నెలలు గడిపాడు. ఈ గ్రీస్ ప్రాంతంలో, ఈ కొరింథీ ప్రాంతంలో 3 నెలలు గడిపాడు. 3 నెలలు గడిపి ఏం చేశాడంటే ఇక్కడ 3 నెలలు గడిపిన తర్వాత రాసిన పత్రికయే రోమపత్రిక. చెప్పండి, రోమపత్రిక ఎక్కడి నుంచి రాశాడు? గ్రీసు ప్రాంతము నుండి అని గుర్తుపెట్టుకోవాలి. అందరు చెప్పండి, గ్రీసు ప్రాంతము నుండి. గ్రీసు ప్రాంతములో 3 నెలలు గడిపి రాసిన పత్రికయే
రోమపత్రిక. ఇది ఎలా తెలుస్తుంది మనకి? రోమపత్రిక మనం గమనించామంటే ఇది అపోస్తలుల కార్యాలు 23వ చెప్పాడు కదా. ఇది ఎలా తెలుస్తుందంటే రోమపత్రిక 15వ అధ్యాయం. రోమపత్రిక 15వ అధ్యాయం. నేను మళ్ళీ అడుగుతాను, అందుకే ఇది అంత కన్ఫ్యూజ్ కాకుండా 1-2 సార్లు నేను చెప్తా ఉన్నాను. మీరంతా మనసు పెట్టుకుంటే తప్ప మీకు అర్థం కాదు అడిగిపోతే. అందుకే పౌలు రూట్ మ్యాప్ కూడా చెప్తున్నా. రూట్ మ్యాప్ కూడా మనసులో మీకు ఉంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పౌలు రోమపత్రిక ఇది రాసిన ఎట్ట తెలిసింది మనకి? రోమపత్రిక 15వ అధ్యాయం 22 నుంచి గత దినాలు కూడా మనం చదువుతాము. మనం గమనించాము దేవుని యొక్క వాక్యంలోంచి. రోమపత్రిక 15వ అధ్యాయం 22వ వచనం నుండి 29 దాకా మనం మార్చి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. రోమపత్రిక 15వ అధ్యాయం 22 నుంచి 29 దాకా మనం మార్చి చదువుతాం. అందరు తీయండి. రోమపత్రిక 15వ అధ్యాయం 22 నేను చదువుతాను, 23 మీరు. ఈ హేతువు చేతను మీ ఎద్దకు రాకుండా నాకు అనేక పర్యాయముల ఆటంకము ఎవరి ఎద్దకు రాకుండా? రోమాలో ఉన్నటువంటి వారి రాకుండా ఆటంకం కలిగింది. 23 ఇప్పుడైతే ఈ ప్రదేశముల్లో నేను ఎక్కడ సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ ఎద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వల్ల కొంత మటుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడ సాగనంపబడుతుందని నిరీక్షించుచున్నాను. 25 అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళ్ళుచున్న. ఏ పరిచర్య ఇది? 26 చదవండి. ఏలైనగా యెరూషలేము పరిశుద్ధుల్లో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారు అకయ వారు కొంత సొమ్ము సందవి ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్తులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారు ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలోని వీరికి సహాయం చేయ బద్దులై ఉన్నారు. ఈ పని ముగించి చదవండి. మీ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. నేను మెదకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణ అవుతుందని ఎరుగుదును. కానీ ఇప్పుడు పౌలు ఈ 3 నెలలు ఈ గ్రీస్ ప్రాంతంలో గడిపి రోమపత్రిక రాస్తూ అంటున్నాడు, నేను మీ దగ్గర రాకుండా నాకు అనేక ఆటంకాలు కలిగింది. అంత మాత్రమే కాదు, అలా మీ ప్రాంతం వచ్చి రోమ ప్రాంతం వచ్చి కలిసి అట్లా స్పెయిన్ వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అదొక నిరీక్షించాను. కానీ ఇప్పుడు నేనైతే మీ దగ్గర రాలేకపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదట యెరూషలేం పోవాలి. చెప్పండి, ఎక్కడ పోవాలి చెప్పండి? యెరూషలేం పోవాలి. ఎందుకంటే యెరూషలేములో ఎవరున్నారు? బీదలు ఉన్నారు. కానీ కరువు వచ్చింది, బీదలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మాసిదోని ఈ ప్రాంతాల వాళ్ళంతా ఏమి ఇచ్చారంటే వాళ్ళకి చందా ఇచ్చారు. చెప్పండి, ఏమి ఇచ్చారని చెప్పండి? చందా ఇచ్చారు. వాళ్ళు ఇష్టపడి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ పరిచయం ఇచ్చారు. కాబట్టి చందా మాసిదోని వారు అకయ్య వారు ఎంత కూడా కలెక్ట్ చేసుకొచ్చారు. కనుక మిగతా టీమ్స్ కూడా ఇవన్నీ తీసుకుని ఇప్పుడు ఎక్కడ పోతున్నాను? కానీ ఇప్పుడు పౌలు చూడండి, ఇప్పుడు ఎఫెసు ప్రాంతం వచ్చి కనుక ఈ మాసిదోని ప్రాంతాలన్నీ తిరిగి గ్రీస్ ప్రాంతం వచ్చి ఇక్కడ 3 నెలలు గడిపి ఇక్కడ నుంచి రాసిన పత్రికే రోమపత్రిక. మీ ఎద్దకు రావాలనుకున్నాను, ఇప్పుడు మీ ఎద్దకు రాలేకపోతున్నాను. నేను ఎక్కడ పోవాలి చెప్పండి? యెరూషలేం పోవాలి. అక్కడ పరిస్థితి క్రిటికల్గా ఉంది కాబట్టి వాళ్ళకి నేను సహాయ నిధిని పంపించాలని చెప్పేసి పౌలు ఇక్కడ గ్రీసు ప్రాంతంలో 3 నెలలు గడిపాడంటే 3 నెలలు ఏం చేసి ఉంటాడు? తినిగా మంచిగా విశ్రాంతి తీసుకుంటాడు పౌలు. 3 నెలల స్వాత ప్రకటించి చేయవలసిన సేవ చేసి ఆ ఫండ్ అంతా కలెక్ట్ చేసుకుని కనుక ఇప్పుడు బయలుదేరిపోతున్నాడు. కాబట్టి అందుకే ఇప్పుడు వాళ్ళకి రోమపత్రిక రాస్తుంటాడు, మీ ఎద్దకు నేను ఇప్పుడు రాలేకపోతున్నాను అని చెప్పేసి ఈ ప్రాంతం రాసిన పత్రికే రోమపత్రిక. కనుక మనం గమనించామంటే ఈ యొక్క గ్రీసు ప్రాంతంలో గడిపి రాశాడు ఈ పత్రిక. అందుకే క్షమించండి, ఇంత చెప్పా కదా, 2 కొరింథీ పత్రిక ఎక్కడి నుంచి రాశాడని చెప్పుకున్నాము. 2 కొరింథీ పత్రిక మాసిదోనియా నుండి రాశాడు. చెప్పండి, ఎక్కడి నుండి అంట? మాసిదోనియా నుండి రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక. తర్వాత 1 కొరింథీ పత్రిక ఎక్కడి నుంచి రాశాడని చెప్పుకున్నాము? ఎఫెసు నుంచి రాశాడు. ఎఫెసు నుంచి 19వ అధ్యాయంలో ఎఫెసు నుంచి రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక. క్షమించండి, ఇది రాసిన పత్రిక ఎక్కడి నుంచి అంటే అకయ్య నుండి. ఎక్కడంట? ఇప్పుడు కొరింథీ ప్రాంతంలో ఇక్కడ అకయ్య ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి ఈ ప్రాంతాల నుంచి ఎంత ఫండ్ కలెక్ట్ చేసుకొచ్చేసి గ్రీసు కొరింథీ అకయ్య ప్రాంతాల్లో ఉండి మీ యొద్దకు రోమా రావాలనుకున్నాను, కానీ మీ యొద్దకు రాలేకపోతున్నాను. ఎక్కడ పోతున్నాను ఇప్పుడు? నేను యెరూషలేం పోతా. క్షమించండి, కనుక ఇది అకయ్య ప్రాంతము నుండి రాసిన పత్రిక ఏం చెప్పండి? రోమపత్రిక గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, అది రాసుకోండి. అకయ్య నుండి రోమపత్రిక రాశాడు. అకయ్య రాసిన పత్రిక రోమపత్రిక అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట చెప్పాలంటే అకయ్య అన్న
గ్రీసు అన్న ఇవన్నీ కూడా ఒకే ప్రాంతాలను చెప్పుకుంటున్నాం. కాబట్టి అకయా నుండి లేదా గ్రీసు నుండి రాసిన పత్రికయే రోమా పత్రిక అని గుర్తుపెట్టుకోవాలి. అకయ అన్న గ్రీస్ అన్న రెండు ఒకటే. కాబట్టి ఈ ప్రాంతాల నుంచి ఇప్పుడు ఏ పత్రిక రాశాడు చెప్పండి? రోమా పత్రిక. కాబట్టి ఎఫెసు నుంచేమో మొదటి కొరింథీ పత్రిక, మాసిదోనియా నుంచేమో రెండో కొరింథీ పత్రిక, అకయా లేదా గ్రీస్ ప్రాంతాల నుంచేమో రోమా పత్రిక కనుక రాశాడు. అందుకే ఇప్పుడు కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం, రెండో కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూద్దామా? రెండో కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనము. రెండో కొరింథీ పత్రిక 12:14. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చున్నాను, 2-3 సాక్షుల వద్ద ప్రతి మాట స్థిరపరచబడి, నేను మునుపు చెప్పితిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నాను, రెండవసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి వాళ్ళే అంటాడు. కాబట్టి ఇప్పుడు పౌలు కొరింథీ సంఘానికి ఇప్పుడు ఎన్నోసారి రాబోతున్నాడంటే ఆయన మూడవసారి అని మనం గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, ఎన్నోసారి అంట? మూడవసారి. కనుక ఇప్పుడు ఈ మూడవసారి నేను ఎద్దకు రావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొరింథీ ప్రాంతము నుండి, అకయ ప్రాంతము నుండి, గ్రీసు ప్రాంతము నుండి రాసిన పత్రిక ఏ పత్రిక? రోమా పత్రిక అని మనం చదువుకోవాలి. కాబట్టి రోమా పత్రిక. కాబట్టి ఇప్పుడు 3 పత్రికలు కూడా ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చే మనకు వచ్చేసింది. కనుక మొదటి కొరింథీ పత్రిక ఎఫెసు నుంచి, రెండవ కొరింథీ పత్రిక ఏమో మాసిదోనియా నుండి, రోమా పత్రిక ఏమో అకయా లేదా గ్రీసు కానీ కొరింథీ ప్రాంతాల నుంచి రాసిన పత్రికే రోమా పత్రిక అని మనం గుర్తుపెట్టుకోవాలి. 3. ఇప్పుడు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం చూడండి ఏం జరుగుతుంది. 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము, అందరం కలిసి 3వ వచనం చదువుకుంటాం. 3వ వచనం, 20వ అధ్యాయం 3వ వచనం. అయిపోయింది 3. అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకి వెళ్ళవలనని ఉండగా, ఎక్కడ 3 నెలలు గడిపి? గ్రీసులో, ఇది గ్రీసు. ఇక్కడ 3 నెలలు గడిపిన తర్వాత ఇక్కడ ఓడ ఎక్కి ఎక్కడ పోవాలనుకుంటున్నాడంట? సిరియా ఎక్కడుంది? ఇది అంత్యోకియా సిరియా. చూడండి సిరియా ఎక్కడుందన్నమాట. ఇప్పుడు పౌలు ఈ గ్రీసు నుంచి సిరియాకి వెళ్ళాలనుకుంటున్నారు. సిరియా అంటే సిరియా దేశం అంత్యోకియా ఉంది కదా, కానీ సిరియా ప్రాంతం. కనుక ఇప్పుడు గ్రీసు నుండి ఓడ ద్వారా ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నాడు? సిరియాకి రావాలనుకుంటున్నాడు. కనుక బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రీస్ ప్రాంతం నుంచి ఇప్పుడు ఏ ప్రయాణం చేయబోతున్నాడు ఆయన? సముద్ర ప్రయాణం. చెప్పే ప్రయాణం అంట అదే చెప్తున్నాడు. కానీ గ్రీసు నుంచి ఇప్పుడు నేను సిరియాకి ఓడ ఎక్కి సిరియాకి వెళ్ళాలనుకున్నాడు, కానీ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకంట చెప్పాడు, అది కూడా చూడండి చదువుదాము. 3వ వచనం. అతడు అక్కడ 3 నెలలు గ్రీసులో గడిపి ఓడ ఎక్కి సిరియాకి వెళ్ళవలనని ఉండగా, అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు ఓడ ప్రయాణము? మధ్యలో యూదులు చంపాలనుకుంటున్నారు అనేటువంటి వార్త న్యూస్ పౌలుకు తెలిసింది. కానీ దేవుడు కొన్నిసార్లు వద్దని చెప్తాడు కూడా. 16వ అధ్యాయంలో బితూనియాకు వెళ్ళవద్దని దేవుని యొక్క ఆత్మ వారిని ఆటంకపరిచిందా లేదా? వద్దన్నాడు. కనుక వెళ్ళొద్దన్నాడు. కనుక వెళ్ళొద్దన్నప్పుడు ఆపిచ్చాడు కూడా. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదని రాయబడింది అపోస్తలుల 16:6. అంటే మీకు ఆడ ప్రమాదం ఉంది, ఇప్పుడు వద్దని చెప్పి ఆపించాడు. ఇప్పుడు పౌలుకు కూడా చూడండి, ఇప్పుడు ఈ ఓడ ఎక్కి గ్రీస్ ప్రాంతం నుండి ఆయన ఇలా సముద్ర ప్రయాణం చేసుకుంటా సిరియాకి రావాలనుకుంటుంటే మధ్యలో అర్థమైంది పౌలుకి కుట్ర చేస్తూ ఉన్నారు, చంపాలనుకుంటున్నారనే విషయం తెలిసిన తర్వాత ఈ సముద్ర ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని ఈ మాసిదోనియా ప్రాంతాల మీదుగా రావాలనుకుంటున్నాడు. ఎక్కడికి? సిరియాకి. అంటే ఏ ప్రయాణం ఇది? రోడ్డు ప్రయాణం. చెప్పండి ఏంటంట? కాబట్టి మాసిదోనియా మీదకి వెళ్దాం అనుకుంటున్నాడు. కనుక ఈ పరిస్థితి బాగోలేదు, మధ్యలో శత్రువులు ఉన్నారు, అపాయం ఉంది, ప్రమాదం ఉందని తెలుసుకున్న పౌలు ఓడ ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు ఆయన మాసిదోనియా మీదకి రావాలని అంటే తన రూట్ మార్చాడు. కనుక ప్రయాణం యొక్క దిశ మారిపోయింది. కనుక వెళ్ళేది ఒకే ప్రాంతం, వెళ్ళాల్సిన సిరియాకే, కానీ ఇప్పుడు ఇటు వెళ్ళేది మంచిది కాదని చెప్పేసి ఓడ ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని ఆయన ఇప్పుడు మాసిదోనియా మీదకి రావాలని నిశ్చయించుకున్నాడు. 3వ వచనం. ఇప్పుడు 4వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4. మరియు పుర్రు కుమారును బెరయ పట్టణస్థులైన సోపత్రును
తెస్సలోనికైలో అరిస్తార్కును, సెకుందును, దెర్బే పట్టణస్థులైన గాయును, తిమోతియు, ఆసియా దేశస్థులైన తూకీకు, తోఫ్రీము అతనితో కూడా వచ్చేది. కాబట్టి వీళ్ళంతా ఎవరని చెప్పుకుంటున్నాము? పౌలు గారి యొక్క టీం, పౌలు గారి యొక్క శిష్యులు టీం అన్నమాట, పౌల్ టీం. కనుక వీళ్ళు ఇప్పుడు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు, అకయ నుండి, మాసిదోనియా నుండి. కనుక ఆ యొక్క సహాయ నిధిని తీసుకొని వచ్చారు. కనుక ఆ సహాయ నిధిని తీసినటువంటి ప్రతినిధి అయి ఉండవచ్చు. ఆయా ప్రాంతాలకు పంపించాడు కదా, అదంతా ఫండ్ రైజ్ చేశారు, కలెక్ట్ చేశారు. ఆ ప్రాంతాలు తిరిగి అవన్నీ కూడా తీసుకుని వచ్చారు ఆ యొక్క సహాయ నిధిని. వీళ్ళంతా పౌలు గారి టీం అన్నమాట. చూడండి, అంత పెద్ద టీం ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా కలిసి ఆ టీమ్గా వస్తున్నారు. ఏం జరుగుతుంది? 5వ వచనం, వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. కాబట్టి ఇప్పుడు వీరు ముందుగా వెళ్ళి, కనుక వీళ్ళు ఆల్రెడీ ముందుగానే వెళ్ళి ఎక్కడ వెయిట్ చేస్తున్నారంటే పౌలు గారి కోసము త్రోయలో వెయిట్ చేస్తూ ఉన్నారు. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. మా కొరకు అంటే ఇక్కడ ఎవరు చెప్పండి? మా కొరకు అంటే ఇక్కడ ఎవరు? ఇక జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ మా కొరకు కనిపెట్టుకున్నారంటే ఈ పత్రిక రాసింది ఎవరు? అపోస్తలుల కార్యము రాసింది ఎవరు? లూకా రాశాడు. కనుక ఇప్పుడు లూకా రాస్తున్నాడు అంటే లూకా అంటాడు మా కొరకు కనిపెట్టుకున్నారంటే ఇప్పుడు లూకా ఎక్కడున్నాడు? ఇప్పుడు లూకా కూడా ఈ టీంతో కలుస్తున్నాడు. ఈ ప్రశ్న ఏంటంటే లూకా ఎక్కడ ఆగిపోయాడు చెప్పండి? లూకా పౌలు గారి టీంలో ఎక్కడ ఆగిపోయాడు? మర్చిపోయారు. 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణంలో ఆగిపోయాడు. 16వ అధ్యాయంలో లూకా ఆగిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ కలుస్తున్నాడు? త్రోయలో పోతున్నాడు. చెప్పండి ఎక్కడంట? కానీ అందుకే లూకా రాస్తూ అంటాడు వాళ్ళంతా మా కొరకు అంటే ఎవరు మా కొరకు రాసిన పత్రిక రాసింది, గ్రంథం రాసింది ఎవరు? అపోస్తలుల కార్యం లూకా. అంటే ఇప్పుడు లూకా ఎక్కడ ఆగిపోయినాడు? 16వ అధ్యాయంలో ఆగిపోయాడు. అపోస్తలుల 16వ అధ్యాయంలో లూకా ఆగిపోయాడు. ఒకసారి పోయేద్దామా? 16వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయంలో మనం చూసామంటే ఇక్కడ 11వ వచనం, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడకి తిన్నగా సముద్రం మనాడు నెఫలేకును అక్కడి నుంచి ఫిలిప్పీకి వచ్చి తిమ్మి. కానీ ఇప్పుడు పౌలు గారి టీంతో పాటు మేమంటే ఎవరు? మేమనే లూకా ఉన్నాడు. కాబట్టి ఎక్కడ వచ్చాడు ఆయన? ఫిలిప్పీకి వచ్చాడు. ఈ ఫిలిప్పీకి వచ్చిన తర్వాత ఇక్కడ పౌలు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న సంఘాన్ని నువ్వు చూసుకొని చెప్పారు. ఎవరికి? లూకా. ఇక ఇక్కడ నుంచి మనకు లూకా కనపడ్డు. కనుక అంటే ఎక్కడ ఉండిపోయాడు లూకా? ఇప్పుడు దాకా ఎక్కడ ఉండిపోయాడు? ఫిలిప్పీలో ఉండిపోయాడు. ఇప్పుడు ఎక్కడ కలుగుతున్నాడు పౌలును? త్రోయలో కలుస్తున్నాడు. చెప్పండి ఎక్కడ కలుస్తున్నాడంట? అది 20 వచనం అంటున్నాడు. 20 వచనం, వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నాడు టీంలో. కనుక త్రోయలో ఫిలిప్ గారితో క్షమించండి పౌలు గారితో. కనుక లూకా కూడా 6వ వచనం, పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీని విడిచి, చూసారా ఏం విడుస్తాడంట ఆయన? ఫిలిప్పీని విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపి. ఏ విడిచిపెట్టి వచ్చాడంట ఆయన? ఇప్పుడు ఫిలిప్పీని విడిచిపెట్టాడు. కనుక పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీని విడిచి, అంటే ఇప్పుడు దాకా లోకారు ఎక్కడున్నాడు? ఫిలిప్పీలో ఉన్నాడు. కనుక విడిచి మేము త్రోయకు వచ్చాము. కాబట్టి అక్కడ వారి 7 దినములు గడిపాము అంటున్నాడు. కానీ ఇప్పుడు పౌలు గారి టీంలో నెక్స్ట్ ఎవరు జాయిన్ అయ్యారు చెప్పండి? లూకా కూడా ఆయన 16వ అధ్యాయంలో ఫిలిప్పీ సంఘం కోసం ఆపేశాడు పౌలు. అక్కడ ఆగిపోయాడు లూకా. మళ్ళీ ఎక్కడ జాయిన్ అవుతున్నాడు ఆయన? త్రోయలో అయినా కలుసుకుంటున్నాడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అటు వచ్చారంట, ఆ త్రోయకు వచ్చారు. ఇప్పుడు అక్కడ ఎన్ని దినాలు గడిపారంటే వాళ్ళు 7 దినములు గడిపారు. కాబట్టి ఇది మొదటి 6 వచనాలు అయిపోయినాయి. మొదటి 6 వచనాలకు ఒక టైటిల్ రాసుకుందాము. ఈ మొదటి 6 వచనాలకు ఇచ్చే టైటిల్ ఏంటంటే గ్రీసు దేశములో శిష్యుల పరిచర్య. గ్రీసు దేశములో శిష్యుల పరిచర్య. ఇప్పుడు ఈ ప్రాంతాలన్నీ తిరిగారు పౌలు గారి యొక్క టీములు. కనుక దేనికోసం? ముఖ్యంగా సువార్త. రెండో పని ఏంటి? సహాయ నిధి. చెప్పండి రెండోది ఏంటి చెప్పండి? మీరు సువార్త ప్రకటించండి. మనం యెరూషలేముకి ఏం పంపించాలి?
సహాయనిధి. కానీ ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు కనుక ఆ రీతిగా గ్రీసు ప్రాంతం అంతా, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా శిష్యుల పరిచర్య లేదా ప్రకటన అని కూడా మనం రాసుకోవచ్చు. ఆ రీతిగా ఈ 6 వచనాల్లో ఈ సంగతులు మనం చూస్తాం. కానీ ఇప్పుడు పౌలు త్రోయకు వచ్చాడు. కనుక త్రోయకు వచ్చారు, అక్కడ 7 దినములు గడిపారు మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పులియని రొట్టెల పండుగ దినం అన్నప్పుడు పస్కా పండుగ కనుక వీరు ఎక్కడ పోవాలి చెప్పండి? పస్కా పండుగ, దాన్ని పులియని రొట్టెల పండుగ అంటారు. వీళ్ళు ఎందుకు పులియని రొట్టెల పండుగకి వెళ్ళటం లేదు అని చెప్పామంటే, ఎందుకు వెళ్ళట్లేదు అంటే వీళ్ళు క్రైస్తవులు అయ్యారు కాబట్టి. చెప్పండి ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు అయ్యారు కాబట్టి పులియని రొట్టెల పండుగతో మాకు అవసరం లేదు. అసలు పస్కా పశువు ఎవరు? యేసు ప్రభువు. ఆయన వధించబడ్డాడు, ఈ పండుగతో పని లేదని చెప్పేసి ఆ పండుగ యేసులోని చూపిస్తూ ఉంది. కాబట్టి ఆ పులియని రొట్టెల పండుగ దినములో ఇక్కడే గడిపారు, కానీ వాళ్ళు యెరూషలేము వెళ్ళలేదనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు మొదటి 6 వచనాలకు టైటిల్ ఏంటంటే గ్రీసు దేశంలో శిష్యుల పరిచర్య లేదా ప్రకటన రాసుకుంటాం. ఇప్పుడు 20వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు 2వ భాగం మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు 2వ సంగతి మనం చూసి మనం ముగిద్దాం ఈరోజు. చూడండి, ఇది మొత్తం ఇది 4 సంగతులని చెప్పుకున్నాం. మొదటి సంగతి మనం ముగించాం, మొదటి 6 వచనాలు. ఇప్పుడు 2వ సంగతి మనం ప్రారంభిద్దాం. 2వ సంగతి కూడా ఒక టైటిల్ రాసుకుందాము. 2వ సంగతి టైటిల్ ఏంటంటే త్రోయలో శిష్యుల పరిచర్య. త్రోయలో, దీనికి టైటిల్ రాద్దాము, త్రోయలో శిష్యుల పరిచర్య. మొదటి 6 వచనాలు ఎక్కడ చేశారు? గ్రీసు దేశంలో చేశారు. నెక్స్ట్ త్రోయలో, కనుక రెండవది త్రోయలో శిష్యుల పరిచర్య అని మనం రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు త్రోయ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఏం చేస్తాం మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 6వ వచనంలో వారి వద్ద త్రోయలు అచ్చట వారి వద్ద 7 దినములు గడిపిరి. 7 దినములు అయిపోయినాయి కనుక నెక్స్ట్ 7 దినముల తర్వాత ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. కాబట్టి తర్వాత అప్పుడు మేము కూడి ఉన్న మేడగదు అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతోకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాలిని తెరిపోయి పౌలు శాలచి ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిను. అంత పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరిను. వారు బతికిన ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. కానీ ఇప్పుడు 7 నుంచి 12 వచనాలకు త్రోయలో శిష్యుల పరిచయం అని మనం టైటిల్ రాసుకున్నాము. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ రోజులు అయిపోయి 7 దినాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆదివారం వచ్చింది. ఆదివారం ఏం చేస్తానంటే వాళ్ళు ఆదివారం రొట్టె విరుచుటకు కూడారు. పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడను. అంటే పౌలు ప్రసంగము అర్ధరాత్రి వరకు చెప్తున్నాడంటే చాలా పెద్ద ప్రసంగమే. ఇంకెళ్ళిపోతున్నాం కాబట్టి చెప్పవలసిన సంగతులన్నీ కూడా చెప్పబోతున్నాడు. కనుక ఏమని చెప్పాలనుకుంటున్నాడు కనుక అంటే ఇప్పుడు త్రోయలో ఉన్నాడు, 7 దినాలు ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ త్రోయ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ త్రోయ ప్రాంతంలో చెప్పవలసిన సంగతులు ఎప్పుడుదా చెప్తున్నాడు ఆయన? అర్ధరాత్రి వరకు కూడా విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు గాఢ నిద్రలో ఒక వ్యక్తి చనిపోయాడు. చెప్పండి ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏం జరిగిందంట? పైనుంచి నిద్రాభారం వల్ల జోగి ఒక యవనస్తుడు కింద పడి చనిపోయాడు. అప్పుడు పౌలు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా చనిపోయిన వ్యక్తిని ఏం చేసి చెప్పండి? బ్రతికించాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. ఎంత అద్భుతం ఇది చూడండి. కనుక పైనుంచి అందరూ చూడాలి, పైనుంచి కింద పడి చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. ఎవరు? పౌలు గారు. ఈ దినాల్లో ఉన్నటువంటి అద్భుతాలు ఎట్లా ఉన్నాయంటే నిలబడిన వారిని పడగొడుతున్నారు. చూడండి ఏం చేస్తున్నారంటే టచ్ మీ అనగానే టప్పగా పడిపోతున్నారు. పౌలు ఏమో పడిపోయిన వాడిని లేవనెత్తాడు పైకి, చూసారా? కనుక పడిపోయిన వాడిని పైకి పౌలు లేవనెత్తి చనిపోయిన వాడిని బతికిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ పడేస్తున్నారు. కనుక చేయబడగా టచ్ మీద టప్పన పడిపోతూ ఉన్నారు.
కాబట్టి మన పరిచర్య నిలబడిన వాళ్ళు పడగొట్టేది కాదు. చెప్పండి, ఏం చేయాలి? పడిపోయిన వాడిని ఏం చేయాలి? అది ఉండాలి. కనుక అది అన్నమాట. చూసి ఆ పరిచర్య ఈ పరిచర్య ఎంత తేడా. కనుక అది ప్యాషన్ అయిపోయింది ఈ దినాల్లో. టచ్ మీ అనగానే మొత్తం టాప్ పడిపోతున్నారంటే ఎంత ఘోరం అయిపోయిందండి జనాలకు కూడా. కానీ ఇప్పుడు పౌలు అట్లా చేయటం, ఒట్టికి పడిపోవాలి ఆ వ్యక్తి. ఎన్నో అంతస్తు అది? 3వ అంతస్తు. ఎట్టా ఉండి ఊహించండి, 3వ అంతస్తు కింద పడ్డాడంటే ఎట్టా ఉండాలి? చనిపోయాడు కూడా వాస్తవానికి, ప్రాణం కూడా పోయింది. కానీ పౌలు ప్రాణవత్తనం ఉందని చెప్పి వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా ఒక చనిపోయిన వ్యక్తిని పౌలు ఏం చెప్పండి ప్రసంగించాడు. కనుక ఇది చాలా పెద్ద ప్రసంగమే. రాత్రంతా ప్రసంగం ఎందుకు? ఇప్పుడు రాత్రంతా ప్రసంగం ఎందుకు పౌలు? రాత్రంతా ఎందుకు చేయాలి? ఇక మరుసటి రోజు మీ మధ్య ఉండను. చూసి ఆ ఎయిర్పోర్ట్లో ఎక్కితానికి పోయినప్పుడు ఏం చేస్తారు? ఫ్లైట్ ఎక్కిన దాకా మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు? రేపటి నుంచి మన దేశంలో ఉండదు ఆ అబ్బాయి. కాబట్టి చెప్పవలసిన అన్నీ అమ్మ జాగ్రత్త, అప్పగింతలు. కనుక వీళ్ళు వాళ్ళకి చెప్పే వీళ్ళు చెప్పే ఎన్ని ఉంటాయి ఆ తండ్రి. కనుక టైంతో సంబంధం లేదు వాళ్ళకి. ఫ్లైట్ పోతేనే అప్పుడు అర్థమైపోయింది, టైం అయిపోయిందని చెప్పి, తెలుసా? అంటే అప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటారు. అదే టైం కదా, చివరి గడియలు అంటారు కదా. అంటే మళ్ళీ రారని ఉద్దేశం కాదు, కానీ చివరి గడియలు అంటే వెళ్ళేదానికి చివరి గడియలు అనమాట. మళ్ళీ వస్తారు, అయినప్పటికి కూడా రాత్రంతా ఆ టైం దాకా మాట్లాడుతూనే ఉంటారు. పర్లేదు పో మమ్మీ డాడీని ఎక్కుతానంటే, లేదు బేటా నేను వెళ్ళి ఎక్కిదాకా ఉంటా అని చెప్పేసి ఎంతవరకు టైం ఇస్తారు అంతవరకు ఉంటారు. అద్దా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత హాయ్ బాయ్ బాయ్ అనగా టైం అయిపోయింది అనమాట. చూసా, అప్పుడు దాకా మాట్లాడతారు. అది 2 అయినా 3 అయినా కామన్గా జరిగేది. ఇప్పుడు పౌలు కూడా మరుసటి ఉండరు కాబట్టి అర్ధరాత్రి దాకా విస్తరించి మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఒక విధంగా భారముతో కూడిన పరిచర్య. ఇప్పుడు దాకా మీ మధ్య ఉన్నాను, 7 రోజులు ఉన్నాను కాబట్టి వెళ్ళిపోతున్నాను. కనుక మీరు ఎలా ఉండాలి అనే సంగతులు చెప్తా ఉన్నాడు. భారముతో కూడిన ఒక పరిచర్య ఆ రాత్రి చేస్తా ఉన్నాడు. అర్ధరాత్రి దాకా చెప్పాలంటే నాకేం 2 మాట చెప్పి వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చుగా పౌలు. అట్లా కాదు. కనుక ఎంత భారము లేకపోతే లోపల ఆ హృదయంలో తీవ్రత లేకపోతే అర్ధరాత్రి దాకా మాట్లాడతాడు వాళ్ళతో పౌలు. కాబట్టి కారణం ఏంటంటే వాళ్ళ మీద ఏమని చెప్పండి, వాళ్ళ గురించిన భారం ఉంది, ఆ ప్రజల చింత ఉంది. అందుకే అర్ధరాత్రి అయినా సరే నేను అలసిపోయానని చెప్పేసి వెళ్ళిపోవటంలో అర్ధరాత్రికి మాట్లాడుతున్నారంటే భారముతో ఉండాలి. మన పని పరిచర్య కూడా ఎట్లా ఉండాలి చెప్పండి? భారముతో ఉండాలి. మన పరిచర్య కూడా ఏదో చేసామన్నట్టు కాదు, కానీ మనం చేసే పరిచర్య కూడా భారముతో ఉండాలి, పట్టింపుతో ఉండాలి, బాధ్యతతో ఉండాలి. అది పౌలు మనం చూస్తాం. అందుకే యేసు వారు కూడా వెళ్ళిపోతున్నాడు 15వ అధ్యాయంలో ఎంతో భారంతో కూడిన ప్రార్థన చేస్తా. తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీవే వీళ్ళని కాపాడు, దుష్టు నుంచి కాపాడు, కీడు నుంచి కాపాడు. ఎంత ప్రార్థన చేస్తాడని 17వ అధ్యాయం అంతా శిష్యుల కోసం చేసిన ప్రార్థన. కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు, కొన్ని గంటల్లో ఆయన పట్టబడిపోతున్నాడు. కాబట్టి ఆ శిష్యుల కోసం చేసిన ప్రార్థన మనం చూస్తాం. కాబట్టి అలాగా యేసు ప్రభు వారు కూడా భారంతో కూడిన పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రభు వారికి కూడా మన గురించి చింత ఉందంట. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేడి. కాబట్టి ప్రభు వారికి మన గురించి ఏముందంట? చింత ఉన్నది. కాబట్టి మనకు కూడా ఏముండాలంటే ప్రతి విషయంలో కూడా మనం కూడా మనకి భారం ఉండాలి, చింత ఉండాలి. కనుక తద్వారా చిన్నవాడు ఏమైనా చెప్పండి బ్రతికాడు. ఆ పడిపోయిన చిన్నవాడు బ్రతికుడు ద్వారా వాళ్ళందరికీ ఏం కలిగింది? విశేషమైన ఆదరణ కలిగింది. యేసు వారి లోకానికి వచ్చినందుకు నశించిన దానిని వెతకి రక్షించాలని. కాబట్టి మనం కూడా అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇది మొదటి 20వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల్లో త్రోయలో శిష్యుల ప్రకటన లేదా పరిచర్య అని 2వదిగా మాట్లాడుకున్నాము. కనుక ఇది 2వ సంగతి. ప్రభు చిత్తం మీద వచ్చే వారు మనము 3వ సంగతి మనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు 2 సంగతులు చూసాం. మొదటి 6 వచనాలు చెప్పండి. ఏంటంటే మొదటి 6 వచనాలు ఏంటి? గ్రీసు దేశంలో శిష్యుల ప్రకటన లేదా పరిచర్య. ఇప్పుడు శిష్యులకి ఏం చెప్పాడు? అక్కడ హెచ్చరించంటే ఎన్నో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళని హెచ్చరించి ధైర్యపరిచి వాళ్ళని బయలుదేరి ఎక్కడ వెళ్ళాలనుకున్నాడు? ఆయన మాసిదోనియాకు వెళ్ళాలనుకున్నాడు. మాసిదోనియాకు వెళ్ళే సమయం మధ్యలో త్రోయలు ఎవరిని కలవాలనుకున్నాడు? తీతుని కలవాలనుకున్నాడు. కానీ తీతు అక్కడ కలవలేదు. ఎక్కడ కలిశాడు ఆయన? మాసిదోనియాలో కలిశాడు. పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు కొరింథీ సంఘానికి ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. ఎవరు పంపించాడంట?
తిమోతిని పంపించాడు వాళ్ళని ధైర్యపరచాలని. అలాగే పౌలు ఎఫెసున్నప్పుడు సహాయ నిధి కొరకు కొన్ని బృందాలను ఆయా ప్రాంతాలకు పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించింది తీతును మనం చదువుకున్నాము. వీళ్ళు మాస్దోనే కలిసినప్పుడు పౌలుకి ఎంత గొప్ప సాక్షి. మొదటి కొరింథీ పత్రిక 19వ అధ్యాయం ఎఫెసీ నుంచి మొదటి కొరింథీ పత్రిక రాశాడు. మాస్దోని ప్రాంతాల నుంచేమో 2 కొరింథీ పత్రిక రాశాడు. అకయ లేదా గ్రీస్ ప్రాంతాల నుంచేమో రోమ పత్రిక రాసిన విషయం మనము చదువుకున్నాం. ఆ రీతిగా వాళ్ళ యొక్క ఆ ప్రాంతాల సువార్త ప్రకటించడమే కాకుండా సువార్తతో పాటు రెండో పని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, సహాయ నిధిని కూడా వాళ్ళు వసూలు చేస్తున్నారు. దేని కొరకంట ఎలిసినటువంటి ప్రజలకు పంపించాలని. అలాగా పౌలు ఇప్పుడు ఆ యొక్క గ్రీస్ ప్రాంతం నుంచి సిరియాకి రావాలనుకున్నాడు. కానీ మధ్యలో ఏమైంది చెప్పండి, కుట్ర ఉంది, చంపాలని ప్రయత్నం ఉందని తెలుసుకుని ఓడ ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని ఆయన మాస్దోని మీద తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. ఆ రీతిగా మా త్రోయకు వచ్చినప్పుడు ఎవరు కలిశారు, శిష్యుల్లో ఎవరు కలిశారు, ప్రత్యేకంగా స్పెషల్గా లూకా కలిశాడు. 16 అధ్యాయాలు ఆగిపోయిన లూకా ఇప్పుడు ఫిలిప్పీని విడిచి ఆయన ఓడకి ఎక్కడ వచ్చాడంట, త్రోయకు వచ్చాడు. చూడండి ఫిలిప్పి ఎక్కడ ఉంది, ఇది ఫిలిప్పి జగనంట, ఈ ఫిలిప్పి ఇక్కడ ఉన్నాడు లూకా. ఈ ఫిలిప్పి ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత దీన్ని ఓడ ఎక్కి త్రోయకు వచ్చి ఎవరిని కలిశాడు చెప్పండి, పౌలుని కలిశాడు. ఆల్రెడీ ఈ ప్రాంతాలు సంబంధించిన టీంలు అన్నీ కూడా ఎక్కడ కలిశారు, పౌలుని త్రోయలు కలిశారు. ఎన్ని దినాలు చదువుకున్నాం ఇక్కడ మనము, 7 దినాలు ఉన్నారు. 7 దినాల తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇక్కడ త్రోయలు ఏం జరిగింది, 7 దిన ఆదివారం రొట్టె విరుస్తున్నప్పుడు నిద్రపోయి చనిపోయినటువంటి వ్యక్తిని చెప్పండి పౌలు బ్రతికించాడు. వాళ్ళ గొప్ప ఆదరణ కలిగింది. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు త్రోయి నుంచి ఎక్కడికి పోతున్నారో వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మనం చూద్దాం. కానీ ఇంతవరకు మొదటి 6 వచనాలు గ్రీస్ దేశంలో శిష్యుల ప్రకటన పరిచర్య, రెండవది వచ్చేసి త్రోయలో శిష్యుల పరిచర్య అని మనం రాసుకుందాం. మిగతా 2 భాగాలు ఉన్నాయి, మనం వచ్చే వారం మనం చూద్దాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ప్రార్థన. ఈ వాక్య వెలుగులో మనం కూడా ఒక మంచి తీర్మానం, ఒక నిర్ణయం మనం చేసుకుందాం. మరి పౌలు గారు సెలవిచ్చిన రీతిగా శిష్యులకు, లోకంలో ప్రభు నమ్మినటువంటి వారికి ఎన్నో శ్రమలు ఉన్నాయి, కాచుకొని ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి. కాబట్టి పౌలు వాళ్ళని దృఢపరుస్తాడు. కనుక మీరు వారి మనస్సును దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. మనం దేవుని రాజ్యం పోవాలంటే అనేకమైన శ్రమలు అనుభవించాలని ఎంతగానో నొక్కి ఒక్కడి నుంచి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు. కాబట్టి ఈ లోకంలో మనకు కూడా అదే దారి, వేరే దారి లేదు. కనుక శిలువ మార్గమే మనకు కూడా దారి. లోకంలో శ్రమలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి. ఆయన విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షాన శ్రమ కూడా మనం పొందవలసిన వారికి ఉంటున్నాం. వాటిలో ప్రభు సహాయపడినట్లుగా మనం ధైర్యపరచబడాలి. పౌలు ఎఫెసులు ఎదిరించేవారు ఉన్నప్పుడు కూడా నేను నిలిచే ఉన్నాను అన్నాడు, పారిపోలేదు. కాబట్టి ఆయన అంత మాత్రమే కాకుండా అనేక మంది టీమ్స్గా పౌలు తయారు చేసుకుని ఆయా ప్రాంతాలు పంపించి సువార్తకి టీంలుగా గొప్ప సేవ పౌలు చేస్తూ వచ్చాడు. ఎన్నో పోరాటాలతో, ఎటుపోయిన నెమ్మది లేదు పౌలుకి, విశ్రాంతి లేదు, ఎటుపోయిన దుఃఖమే, శ్రమే. అయినప్పుడు కూడా తీతును చూడగానే గొప్ప ఆదరణ కలిగింది. కలవాల్సిన వ్యక్తి త్రోయలో కలవలేదు కనుక మాస్దోనే కలిసినప్పుడు పౌలు గొప్ప సంతోషం. వాళ్ళంతా టీమ్స్గా త్రోయలో గొప్ప అద్భుతం, త్రోయలో కూడా గొప్ప పరిచర్య చేశారు. 3 అంతస్తులను చనిపోయిన వ్యక్తిని బతికించారు. ఎంతో గొప్ప వండర్, అద్భుతం అది. ఆ ప్రాంతం అంతా ప్రాకి ఉంటుంది ఆ సంగతి. అక్కడ కూడా పరిచర్య చేశారు. కాబట్టి ఈ లోకంలో మనకు కూడా శ్రమలు, బంధకాలు ఉంటాయి. కాబట్టి మనం కూడా వాటిని భరించడానికి సిద్ధపడాలి. మోషేలాగా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే నాకు మేలు అని చెప్పాలి. కాబట్టి శ్రమలకు మనం భయపడవలదు, పారిపోవలదు. కాబట్టి లోకంలో ఉన్నాం కాబట్టి, లోకం యేసుని ద్వేషించింది కాబట్టి మనం కూడా ద్వేషిస్తుంది. ప్రభు భరించడానికి నీ శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పేసి మనం తీర్మానం చేసుకుందాం. అలాగే స్థలం విడిచి వెళదాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుల 20వ అధ్యాయము 2 సంగతులు మేము చూడగలిగాం. గ్రీసు ప్రాంతంలో ఎంతో గొప్ప పరిచర్య జరిగింది, అలాగే త్రోయలో కూడా జరిగింది. ప్రభా తండ్రి, మరి పౌలు గారు ఎఫెసు ప్రాంతాన్ని విడవక ముందు ఆ యొక్క శిష్యులను ఎంతగానో హెచ్చరించాడు. ప్రభా ఎంతగానో ధైర్యపరిచాడు. ఎందుకంటే రాళ్లతో కొట్టేది చూశారు, వాళ్ళు అల్లర్లు చూశారు, ఎక్కడ దీలైపోతారో, ఎక్కడ వెనక జారిపోతారని
ఒక తండ్రిలాగా వేదన, చింత, భారము పౌల్లో ఉంది. అందుకే ఎన్నో సంగతులు వాళ్ళు హెచ్చరించాడు, అనేక సంగతులు హెచ్చరించి పై ప్రదేశాలు ఇల్లూరికి వరకు సువార్తకు వెళ్ళాడు, ప్రకటించాడు. అంత మాత్రమే కాదు ప్రభా, దయలు మా తండ్రి, మరి పౌలు జీవితంలో మరి త్రోయలో కూడా ఎంతో గొప్ప పరిచర్య, అర్ధరాత్రి వరకు కూడా పౌలు విస్తరించి మాట్లాడటం అంటే తన హృదయంలో భారము, వేదన, చింత, దుఃఖము వెళ్ళిపోతున్న ఈ సంఘం గురించి, ప్రజల గురించి. అలాంటి భారం మాకు కూడా ఉండాలని తను మీరు కోరుతున్నారు. క్రీస్తు యేసు యొక్క మనసు మాకు కూడా దయచేయమని, సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ దీవెనలతో నింపి నడిపించమని, సహాయపడమని వందనాలు చెల్లిస్తే మీకు అప్పగించుకుంటూ భవిష్యత్ సేవకు సిద్ధపరచమని, చెప్పిన వాక్యాన్ని ముద్రించమని, అపవాది శత్రువు ఎత్తుకొని పోకుండా సహాయపడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చెరిచిన మనకును, తను ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకును